ఐశ్వర్యమును ఎవరి వల్ల? కేవలం మనం కష్టపడితేనే వచ్చేసింది అనుకుంటాం. అట్టాన్ని చేతులు ముడుచుకోమని కూర్చోమంటల బైబిల్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ని. చేతులు ముడుచుకొని కూర్చోమని అంటలా, అట్లాగానే నువ్వేదో కష్టపడినందుకు వచ్చి నీ మీద పడిద్దని అంటలా. మనిషి కష్టానికి దేవుని కృప తోడై ఉండాలి. మనిషి కష్టానికి దేవుని దయ తోడై ఉండాలి. మనిషి కష్టానికి, మనుషుల చేతుల కష్టాతీతమునకు దేవుని హస్తము తోడుగా ఉంటే అది వర్ధిల్లుతూ ఉంటుంది, అది ఆశీర్వదించబడతా ఉంటుంది, అది వృద్ధి చెందుతూ ఉంటుంది, అది గొప్ప చేయబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకేమనిపించిందంటే మనం బాగా కష్టపడితే, మాట్లాడండి నోరు తెరిచి, బాగా కష్టపడితే బాగా వస్తాయి అనుకోండి. బాగా కష్టపడిన వాళ్ళకు కూడా రాని చిన్న చిన్న కొద్ది కొద్దిగా చేసుకుంటూ దేవుని మీద ఆధారపడిన వాళ్ళని దేవుడిస్తాడు. హల్లెలూయా.